దిగజారిన మేధావులు. అందరు మేధావులే. తెలంగాణ ఎవరు తెచ్చినట్టే మేధావులు ఏం చెప్పారు? కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ కంటే ముందు బలైన వాళ్ళు బెల్లెత్త పేరు చెప్పారు ఎవడన్నా? గద్దర్ పేరు 6 తుటాలు తీసుకున్నారు కదా. ఇక్రి సిద్ధులు, ముక్కా కరుణాకరు, ఆజం అలీ, శ్రీరాములు యాదవ్ ఎంతమందిని చంపేసేవాడు? ఒక్కడు చెప్పాడు పత్రికల్లో ఏమి రాదు. భారత బెల్లెలతో పేరే రాదు. బెల్లెలతో చంపినప్పుడు ఎక్కడ కేసీఆర్ చంద్రబాబు పాదాలు తీసుకుంటున్నాడు. చంద్రబాబు ఏం చెప్తారు? ఇది అన్నిటికంటే వర్స్ట్ ఎనిమీ ఏంటంటే, ట్రూత్కి ఏంటంటే అన్నిటికంటే వర్స్ట్ ఎనిమీ ఈజ్ ఫ్యాక్ట్. వాస్తవం అనేది సత్యానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు. ఫ్యాక్ట్ ఏంటి, ట్రూత్ ఏంటి అంటే ఆయన సైకిల్ దొక్కుతున్నాడు ఉంటుంది. ఈ సైక్లింగ్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ నాట్ ట్రూత్. ఎందుకంటే కాళ్ళు ఆడుతున్నాయా? ఆడుతున్నాయి. పెడల్ తిరుగుతుందా? తిరుగుతుంది. చైన్ తిరుగుతుందా? తిరుగుతుంది. చక్రం తిరుగుతుందా? తిరుగుతుంది. దమ్ము తీస్తున్నాడు. ఆయాసపడుతున్నాడు, రొప్పుతున్నాడు, చెమట కక్కుతున్నాడు. ఇవన్నీ వాస్తవమే కానీ సత్యం కాదు. ఎందుకంటే ఆయన స్టాండేజ్ సైకిల్ దొక్కుతున్నాడు. ఎక్కడ పోతుంది స్టాండేజ్ సైకిల్ దొక్కితే? ముందుకు పోదు కదా. ఇక నడుస్తున్నాడా? బాగా నడుస్తున్నాడండి. ఎక్కడ నడుస్తున్నాడు? ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాడు. ముందుకు పోతాడు ఆయన. నడకెట్లయితుంది అది? అందుకని ఈ ఇన్నిటిని సపరేట్ చేయాలి. అందుకనే మీ శీర్షిక పెట్టినాం, సత్యాలు, అసత్యాలు, అర్ధసత్యాలు. సత్యానికి ఇంతమంది శత్రువులు ఉన్నారు కదా. ఆ శత్రువులు ఎవరెవరంటే తుమ్మల నాగేశ్వరరావు పెద్ద శత్రువు. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఇట్లా చెప్తే అట్లా నడుచుకునే వాళ్ళు పొంగులేటి. ఆ జిల్లా అంతే కదా. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు మనిషి. ఆ తర్వాత బట్టి నోరు కూడా ఇప్పుడు జరుగుతుంటాయి. ద్రౌపదికి అవమానం జరుగుతుంది. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ నోరిపిండ ఆయన ఇప్పుడు. అందుకని వీళ్ళు శత్రువులు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైందంటే అది ఎల్లో కాంగ్రెస్ అయింది. పసుపు రంగు కాంగ్రెస్. తెలుగుదేశం ఏది చెప్తుంది, చంద్రబాబు ఏది చెప్తుంది. చంద్రబాబు శిష్యుడు తుమ్మల ఏది చెప్తే పొంగులేడు అదే చేయాలి, బట్టి అదే చేయాలి, రేవంత్ రెడ్డి అదే చేయాలి. అందుకని పేదలన్నీ గుడిసెలన్నీ కూల్చేసినారు. ఎప్పటి నుంచి ఉన్నారు అక్కడ? మన మిత్రులు చెప్తారు. నేను పైన ఊరికే ఫోర్వర్డ్ ముందు మాట చెప్పిన, అసలు మందు మాట తర్వాత మన మిత్రులు చెప్తారు. అక్కడ ఎవరిది ఆఖరి కోర్టు మనం చెప్పిందే కరెక్ట్ అన్నది. భూదాన్ భూములు అవి. ఎట్లా వస్తాడు కలెక్టరు? ఎట్లా వస్తాడు లోకేష్? ఎట్లా ఆర్డర్ ఇస్తాడు? వాడు లోకేష్ కాదు, జోకే. వాడు సీసీఎల్ఏ అన్నాడు. ఎవడు సీసీఎల్ఏ కూడా ఏంది? అప్పుడు ఇచ్చింది కూడా కేసీఆర్ దొంగనే, రేవంత్ రెడ్డి దొంగనే. ఆ దొంగలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ సామెత ఏంటంటే మొసళ్ళు ఎక్కడ పోతాయి? మీ చెరువు వెళ్ళిపోతే కింద చెరుగుపోతాయి. బీఆర్ఎస్ చెరువు వెళ్ళిపోతే కాంగ్రెస్ చెరువులోకి వచ్చిన అదే జూపల్లి కృష్ణారావు, అదే పొంగులేటి, అదే తుమ్మల నాగేశ్వరరావు, అదే కడియం శ్రీహరి, అదే కడియం శ్రావ్య, అదే వరంగల్ జిల్లా చూసుకుందాం, అదే కడియం శ్రావ్య, అదే కడియం శ్రీహరి, అదే నరేందర్ రెడ్డి, అదే ఈమె సురేఖ మగుడు. వీళ్ళంతా వీళ్ళే కదా. ఎక్కడ పోయినా వాళ్ళే. ఏ జిల్లా పోయినా వాళ్ళే ఉన్నారు. హైదరాబాద్కి వస్తే అదే దానం నాగేందరు, అదే గూడెం మైపాల్ రెడ్డి, అదే ప్రకాష్ గౌడు. ఎవరు చూసినా వాళ్ళే. ఆ దొంగలే ఇంట్లో ఉన్నారు. అందుకని ఇది తర్వాత తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు నడుస్తున్నది. చంద్రబాబు చెప్పినట్టు ఆయన గురువు కదా. అందుకని ఇది ఎల్లో కాంగ్రెస్ అయింది. ఎల్లో జర్నలిజం అయింది, ఎల్లో కాంగ్రెస్ అయింది. జనానికి ఇంకేం తెలుస్తుంది? జర్నలిజం ఎల్లో జర్నలిజమే, ఎల్లో కాంగ్రెసే. అందుకని మనం ఉన్నట్టు చెప్పాలంటే ఆడ జరిగింది ఏంది? ఒక్క పత్రిక ఎందుకు రాయలేదు? పత్రికలు బహిష్కరించమని చెప్పాలి. రామోజీరావు 1,00,000 నాగలు గడ్డి దున్నుతున్నాడు కదా. ఏమైంది 1,00,000 నాగలు? 3,600 ఎకరాలు కబ్జా పెట్టిండు కదా. సాంఘీ కోయడ కబ్జా పెట్టిండు కదా. అందరు దొంగలే కదా. మరి దొంగలైనప్పుడు ఏం చేస్తున్నారు? మనము మళ్ళీ సోషల్ మీడియాని నమ్ముకోవాలి. అన్సోషల్ మీడియాని కట్టగట్టి మూసినట్టు మురికాలు వేసేయాలి. దానికోసమని ఇది పెట్టినాము. ఇది అందుకే ఇది చెప్పినాము అసత్యమని. మనం ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు ఎవరు రాస్తలేరు. రాయని వాళ్ళ పరువు కూడా తీయాలి కదా. నువ్వు ఎవరితో కుమ్మక్కైనవరా? దొంగలకు సదులు మస్తున్నావురా? గల్లబట్టి అడగాలి కదా. ఎవ్వడు రాడు. హైదరాబాద్ నుంచి పోయి వెలుగుమట్టిలో తీస్తారు. లోకల్ని రమ్మంటే ఒక్కడు రాడు. సోషల్ మీడియా రమ్మంటే ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయాడు ముఖం చూపించి. అందరికీ చెప్పిన మెసేజ్లు పత్రికలు అందరికీ పెట్టినాం. ఒక్కడు రాలే. అందుకని ఏం చేయాలి? మనము ఉన్నదులంటే చెప్తాడు కావాలి. అబద్ధాలు చెప్తూని చెత్తపుట్ల పడేసేయాలి. ఈ సమస్య జనమెంట లేనప్పుడు ధనమెంట తిరుగుతున్నోడిని, దొంగలకు సద్దులు మోస్తున్నోడిని తొక్కి పడేయాలి. దానికోసం నేను జర్నలిస్ట్గా చెప్తున్నా. నేను చూసిన ఇవన్నీ దొంగ పనులన్నీ. ఇక్కడ సమ్మె చేస్తే కదా రామోజీరావును ఏడిపిస్తుంది. అందుకని మనం ఇప్పటి నుంచి జనమెంట ఉండే మీడియాను ఇట్లాంటి వాళ్ళని పట్టుకుందాము. వీళ్ళనే ముందు పెడతాం. మనం అందరూ వీళ్ళకి అండగా ఉండాలి. ఈరోజు ఒకటి ఏమైందంటే వెలుగుమట్ల కూలిస్తే ఒకటి రుజువు చేయగలిగినాం. సంఘీభావం పునాదిగా ఉండాలి పోరాటాలకు. ఉద్యమాలు చేయాలంటే కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్, ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా ఉద్యమాలు. పాంప్లెట్ వేసినా ఉద్యమమే అది. పోరాటాలు చేయాలంటే సాలిడారిటీ బేస్డ్ స్ట్రగుల్స్, సంఘీభావం పునాదిగా
పోరాటాలు చేయాలి. ఇక్కడ ఇంతమంది మనం సంఘీభావంగా ఉన్నాం, ఇంకా ఎక్కువ ఉండాలి, చాలామంది పెట్టినాము. అక్కడ మాత్రం వెలుగుమట్లకు పూర్తి సంఘీభావం వస్తుంది. జనమంతా వాళ్ళకి సంఘీభావం హృదయం బయటికి రాకపోవచ్చు వాళ్ళు, కానీ సంఘీభావంగా ఉన్నారు. ఆ గుడిసెలు కూల్చిన మాత్రం చీ తూ అని అమ్ముతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కాదు, వాడు తూ నాగేశ్వరరావు అంటున్నారు. అట్లా అయింది. అందుకని మనం దీన్ని అభినందిద్దాము.